హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్ 12 రిలీజ్ అయిపోయింది. అయితే ఈరోజు అసలు ఎవరైనా ఎపిసోడ్ చూస్తే మీకు ఈ డిబేట్స్ ఎవరిది కరెక్ట్ అనిపించింది, ఎవరిది రాంగ్ అనిపించింది అంటే ప్రసన్న గారి విషయంలో ఆయన మంచోళ్ళే కానీ బిగ్ బాస్కి అన్ఫిట్ అని ఎవరికైనా అనిపించిందా? అంటే లోపల కష్టం, అంటే ఎక్కువ తన ఒపీనియన్స్ కానీ ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు అని మీకు అనిపించిందా? నాకైతే అనిపించింది. బయట అయితే మంచోళ్ళే, ఆయన మొత్తానికి మంచోళ్ళే, కాకపోతే బిగ్ బాస్ హౌస్కి ఇంత మంచితనం పనికిరాదు అని నాకైతే అనిపించింది. అండ్ హరీష్ గారికి, ప్రసన్న గారికి జరిగిన డిబేట్లో హరీష్ గారి పాయింట్స్ కూడా కరెక్టే అని నాకు అనిపించినాయి. మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. అండ్ అండ్ నవదీప్ గారు దాల్యాకి లూజర్ ఇవ్వడం కరెక్టేనా, అది కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే అది అక్కడ అనవసరం లూజర్ అనేది. ఆయన ఏం పెట్టుకుని దాలియాకి లోజర్ ఇచ్చారు, అసలు ఏమనుకుని లోజర్ ఇచ్చారు, అది కూడా కామెంట్ చేయండి. అండ్ ఇంకొకటి, షాకీబ్ని టీంలో అవుట్ చేశారు. అండ్ అదే తప్పు దాలియా చేస్తే దాలియాని ఎందుకు ఆట కంటిన్యూ చేయించారు శ్రీముఖి గారు? ఇది కరెక్టా రాంగా అనేది మీరు కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో వెళ్ళే ముందు నాదొకటే రిక్వెస్ట్, వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీడియోని చూసేయండి, మీకు నచ్చిద్దని అనుకుంటున్నా. కాకపోతే ఈరోజు వీడియో చాలా డిబేట్స్ జరిగినాయి కాబట్టి కొంచెం లెంతే ఉంటుంది. నేను దాన్ని షార్ట్ చేసి చెప్పేస్తా. అంటే ఒకళ్ళు ఎందుకు వాళ్ళని ఆ బ్యాడ్జ్ పెట్టి వాళ్ళ పాయింట్స్ ఏంటో చెప్తున్నారు, అంటే వాళ్ళ పాయింట్స్ ఒక్కొక్కరు చెప్తారు కదా, ఆ పాయింట్స్ ఏంటి అనేది చాలా చిన్నగా షార్ట్కట్లో చెప్పేస్తాను, ఎక్కువ వీడియో లెంత్ అవ్వకుండా. అండ్ అలాగే ఎవరి తప్పులు ఏంటి, ఎవరి డిబేట్స్ ఏంటి అనేది కూడా క్లారిటీగా చెప్తా. అండ్ ఒకటే టాస్క్ జరిగింది ఈరోజు, అది తర్వాత చెప్తాను. సో వీడియోలోకి వెళ్ళిపోదాం ముందు. సో ఈరోజు అయితే ఇద్దరికి ఎల్లో కార్డ్స్ ఇచ్చారు. ఆ ఎల్లో కార్డ్స్ ఎవరెవరికి ఇచ్చారో కూడా తర్వాత చెప్తాను. అండ్ ఫస్ట్ వచ్చేసి ఒక సెటప్ తెప్పించారు. ఆ సెటప్లో ఒక 11 బ్యాడ్జెస్ ఉన్నాయి. బ్యాడ్జెస్ అంటే ఏంటంటే ఓవర్ స్మార్ట్, డంబ్, క్లెవర్ అలాంటి బ్యాడ్జెస్ ఉన్నాయి. సో అవి ఒక కంటెస్టెంట్స్ని పిలుస్తారు, జడ్జెస్ కానీ శ్రీముఖి కానీ. వాళ్ళు వచ్చి ఒక కంటెస్టెంట్ అంటే ఇక్కడ ఉన్న బ్యాడ్జెస్లో ఒకటి తీసుకుని ఆ బ్యాచ్ ఏ కంటెస్టెంట్కి అయితే సూట్ అవుతుందో సో వాళ్ళని పిలిచి వీళ్ళ పాయింట్స్ వీళ్ళు పెట్టాలి, వాళ్ళు డిఫెండ్ చేసుకోవచ్చు. ఇది మ్యాటర్ అన్నమాట, ఇది పెద్ద టాస్క్. సో ఫస్ట్ వచ్చి శ్రేయాని పిలిచారు. సో శ్రేయ వచ్చి శ్రీజాని తీసుకుంది. శ్రీజాని పిలిచి క్లెవర్ అనే బ్యాడ్జెస్ శ్రీజాకి ఇచ్చింది. ఇవ్వడంలో తప్పే లేదు, ఎందుకంటే తను ఇంప్రూవ్ చేసుకుంటూ ఆట ఆడుతుంది. కాకపోతే కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి, అవి సరి చేసుకుంటే సరిపోయింది. పర్ఫెక్ట్ అనమాట క్లెవర్ శ్రీజాకి ఇవ్వడం. ఇది నా ఒపీనియన్, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేసేయండి. అండ్ శ్రీజాకి ఇచ్చింది. సో అందరూ ఫస్ట్ ఎపిసోడ్ చూసినాక ఏంటి తిని ఎంత మాట్లాడుతుంది ఇలా అనుకున్నాము, కానీ తను క్లెవర్గా ప్రతి ఒక్క గేమ్ని పర్ఫెక్ట్గా ఆడింది అని చెప్పేసి శ్రేయ అంది శ్రీజ గురించి. సో శ్రీముఖి అంది, సో ఇప్పుడు పర్ఫెక్ట్గా ఆడుతుంది అంటే ఈ ఆట బిగ్ బాస్ హౌస్లోకి ఓకేనా అని నువ్వు అనుకుంటున్నావు అంటే అవును ఓకే సరిపోతుంది, బట్ కొన్ని తగ్గించుకోవాల్సినవి ఉన్నాయి, అవి తగ్గించుకుంటే సరిపోయింది అని చెప్పేసి శ్రేయ అంది. అండ్ శ్రీజ నువ్వేమన్నా చెప్పుకుంటావా అంటే ఇంకేముంది మంచిగానే చెప్పింది కదా, సో నాదేం చెప్పుకుంది లేదు అంది. అప్పుడు శ్రీముఖి అంది, ఏయో కొన్ని ఉన్నాయి అంది కదా, మరి అవి కూడా దాని గురించి ఏమైనా అడుగుతావా అంటే అవి జడ్జెస్ కూడా నాకు ఇలా కొన్ని అప్పుడప్పుడు హైపర్ అవుతున్నావు అని చెప్పారు. అవి నెగిటివ్ ఏం కాదు, అది పాజిటివ్గానే తీసుకుంటాను, ఎందుకంటే అవి నేను మార్చుకుంటూ ఉంటేనే కదా నేను లోపలికి వెళ్ళేది అని చెప్పి చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయింది. ఓకే, నెక్స్ట్ బిందు వచ్చేసి నేను కొన్ని మంచి ఒపీనియన్స్ వినాలని ఉంది అని చెప్పేసి దివ్యాని పిలిచింది. దివ్యాని పిలిచి నువ్వు నార్మల్గా ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్తావు అంతే స్ట్రైట్ ఫార్వర్డ్గా నీ మాటలు అనేవి, నీ ఒపీనియన్స్ అనేవి ఉండాలని చెప్పింది. దివ్య కూడా సరే అంది. దివ్య అయితే మనీష్ని పిలిచింది. దివ్య మనీష్ని పిలిచి ఓవర్ స్మార్ట్ అనే బ్యాచ్ పెట్టిందనమాట. ఓవర్ స్మార్ట్ అనే బ్యాచ్ పెట్టేసి నువ్వు సింపుల్గా చెప్పేస్తే ఇది కొంచెం లెంత్గా ఉంటుంది. సింపుల్గా ఏంటంటే దివ్య ఓవర్ స్మార్ట్ బ్యాచ్ పెట్టేసి మీరు చాలా అతి తెలివిగా అంటే చాలా ఎక్కువగా ఆలోచించేస్తారు, కానీ ఆటలేమో అన్నీ ఓడిపోతూ ఉంటారు. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఇక్కడ ఉన్న వాళ్ళ కంటెస్టెంట్స్ కంటే మీరే ఎక్కువ తెలివైన వాళ్ళు, వీళ్ళందరూ వేస్ట్ అంటే తెలివి తక్కువ వాళ్ళు అన్నట్టు మీ ఉద్దేశం ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పటిదాకా జరిగిన టాస్కులు అన్నింటిలో మీరు ఓడిపోయారు అని చెప్పేసి ఇలా ఓవర్ స్మార్ట్గా ఆలోచించేస్తారు, వేరే వాళ్ళని తక్కువ అంచనా వేస్తారు, వేరే వాళ్ళు గేమ్స్ ఆడుతుంటే మీరు వాళ్ళేం ఆడతారులే
అని చెప్పేసి మీ స్ట్రాటజీస్ ఏదైనా వేస్తే వాళ్ళు దీన్ని బ్రేక్ చేయలేరు అన్నట్టు ఆలోచిస్తారు అని చెప్పేసి ఫుల్గా ఎంటైర్గా ఇదే విషయం చెప్పింది. దీనికి మనీష్ డిఫెండ్ చేసుకున్నాడు. నేను ఫస్ట్ టాస్క్లో వేరే వాళ్ళకి ఇచ్చాను, రింగ్ టాస్క్లో వేరే వాళ్ళకి ఇచ్చాను, ఎందుకంటే నేను ఆ టాస్క్ ఆడలేను కాబట్టి వేరే వాళ్ళు ఆడగలరు అని చెప్పేసి వాళ్ళకి ఇచ్చాను. అండ్ ఫిజికల్గా నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలని ఉంటుంది, కాకపోతే నాకంటే ఎక్కువ మా టీంలో అర్హులు ఉన్నారు కాబట్టి ఆ టాస్క్కి నేను వాళ్ళనే పిలిచానని చెప్పేసి ఈయన డిఫెండ్ చేసుకున్నాడు. కానీ దివ్యనేమో మీరు నేను ఒక ఆట గెలిచారు, ఆ ఆట కూడా మీరు టీం లీడర్ కాదు కాబట్టి గెలిచారని నాకు అనిపించింది అని చెప్తే మనీష్ కూడా ఓకే నేను అగ్రీ చేస్తాను కానీ తను వేరే వాళ్ళకి అని చెప్పేసి ఈయన డిఫెండ్ చేసుకున్నాడు. సో వీళ్ళిద్దరికి ఇలాగే జరుగుతూ ఉంటే డిబేట్ లోపు శ్రీముఖి అంది, అక్కడ కంటెస్టెంట్స్ని అడిగింది, మనీష్ ఎవరెవరికి ఓవర్ స్మార్ట్గా అనిపించాడంటే ఆల్మోస్ట్ అందరి చేతులు లేపారు. సో ఇది మనీష్ అని చెప్పేస్తే ఓకే నేను అగ్రీ చేస్తాను కానీ నేనేం చేయను, అన్నిట్లో నాకు అలాగే అనిపిస్తుంది, అలాగే అప్రోచ్ వస్తుంది అని చెప్పేసి మనీష్ డిఫరెంట్ చేసుకున్నాడు. సో ఇది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ప్రియా అని పిలవగానే ప్రియా బోరింగ్ అనే ట్యాగ్ తీసుకుని షాకిబ్ని పిలిచింది, షాకిబ్కి పెట్టింది. యాజ్ ఏ పర్సన్ నువ్వు ఎంటర్టైన్మెంట్గానే ఉంటావు, అంటే నువ్వు బోరింగ్ కాదు, బట్ యాజ్ ఏ టాస్క్లో అండ్ గేమ్లో నీ ఆట నాకు బోరింగ్ అనిపిస్తుంది అని చెప్పింది. అంటే ఓవరాల్గా ఒక చిన్నగా చెప్పేయాలంటే నువ్వు ఆడే ప్రతి టాస్క్ ప్రతిదీ బోరింగ్ అనిపిస్తుంది అండ్ నీకు వచ్చిన అవకాశాలను కూడా నువ్వు యూజ్ చేసుకోలేకపోతున్నావు అండ్ నీ గ్రాఫ్ యావరేజ్గా తగ్గిపోతూ ఉంటుంది అని చెప్పేసి ఈవిడ చెప్పింది ప్రియా గారు. అండ్ షాకీబ్ ఏమో నేను ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నా కాబట్టి ఇక్కడ ఉన్నాను, ఇప్పుడు ఇలా అయిపోయాను అని చెప్పేసి చెప్పాడు. అండ్ ఫిజికల్ టాస్క్ కూడా బాగా ఆడాను, ఇంకేం ఆడాలి అని చెప్పారు. అసలు ఫిజికల్ టాస్క్ ఎక్కడ ఆడావు నువ్వు అంటే నిన్న జరిగింది కదా రాడ్లు తీయడం, బెలూన్స్, అంటే నిన్న ఒక టాస్క్ జరిగింది కదా బెలూన్స్లో నుంచి రాడ్లకు స్లోగా తీయాలని చెప్పేసి, అదేమో ఫిజికల్ టాస్క్ అని షాకీబ్ అంటున్నాడు. అది ఫోకస్ టాస్క్, సో నీకు ఇది కూడా అర్థం కావట్లేదు ఏ టాస్క్ ఏంటి అని చెప్పి ప్రియా అంది. ఇది షాకీబ్ ఏమో ఇది ఫోకస్ టాస్క్ ప్లస్ ఫిజికల్ టాస్క్, ఎందుకంటే చేతులతో లాగుతాం కదా అని చెప్పేసి షాకీబ్ అంటున్నాడు. కానీ కొంచెం జడ్జెస్ అందరు నవ్వుకున్నారు, ఇదే నీకు అర్థం కావట్లేదు అని చెప్పేసి ప్రియా అంది. సో షాకీబ్ అయితే నేను ఒప్పుకోను బోరింగ్ అని చెప్పేసి అన్నాడు. సో ఓకే అక్కడికి అయిపోయింది. నెక్స్ట్ అభిజిత్ గారు హరీష్ గారిని పిలిచారు. హరీష్ గారు వచ్చేసి హిపోక్రటిక్ అనే ట్యాగ్ తీసుకొని శ్వేతని పిలిచారు. శ్వేత గారిని పిలిచి శ్వేతకి ట్యాగ్ ఇచ్చారు. సో హిపోక్రటిక్ అంటే ఇక్కడ చెప్పేది ఒకటి మన దగ్గర చేసేది ఒకటి ఉంటుంది. అంటే దీన్ని ఏ ఉద్దేశంగా చెప్పారంటే నిన్న ఒక టాస్క్ జరిగింది కదా, నిన్న అంటే మొన్న అనుకుంటా, అంట్లు తోమి క్లీన్ చేయాలి అది కదా. సో అక్కడ హరీష్ గారు షర్ట్ తీసి క్లీన్ చేశారు కదా, దానికి శ్వేత గారు ఫస్ట్ బాగా చేశారు, బాగా వర్క్ చేశారు, బాగా ఆడారు అని చెప్పేసి అన్నారంట. కానీ అక్కడికి వెళ్ళినాక వాళ్ళిద్దరు కొంచెం గొడవ జరిగింది కదా, నువ్వు ఇలా 2 రకాలుగా మారిపోవనే ఉద్దేశంతో చెప్తున్నారు. దీనికి శ్వేత గారు ఏమో డిబేట్ చేసుకున్నారు, అంటే ఇలా షర్ట్ తీసి దాని గురించి ఉంది కదా, దాని గురించి డిబేట్ జరిగితే హరీష్ గారు అన్నారు, ఒక భారతీయుడిగా, ఒక సహజ కామన్ మ్యాన్గా, అంటే సామాన్యుడిగా, మామూలుగా మన ఇంట్లో ఇలా బట్టలతో వాడుకుంటాము మేము, మీ అందరూ సిల్వర్ స్పూన్తో పుట్టరు అని చెప్పేసి హరీష్ గారు మాటలు చెప్తా ఉన్నారు. ఆయన పాయింట్స్ ఆయన చెప్తా ఉన్నారు. శ్వేత గారేమో ఇప్పుడు మీరు ఇంట్లో అయితే ఓకే, ఇక్కడ అందరి ముందు ఇలా మీరు వేసుకున్న షర్ట్ తీసి చేయరు కదా, అంటే బిగ్ బాస్ హౌస్ లోపలికి వెళ్తే ఇప్పుడు ఏదైనా పని జరుగుతున్నప్పుడు మీ షర్ట్ తీసి ప్లేట్ తుడిచి అందులో తినడానికి ఇస్తారా అని చెప్పేసి అలా మాట్లాడితే, నేను ఫ్లోర్ కన్నాను ప్లేట్స్ కనలేదు, అది మీరు ఆలోచించే దాంట్లో ఉంటుంది అని చెప్పేసి ఆయన అన్నాడు. ఇలాగే డిబేట్ జరుగుతా ఈయన అన్నాడు, మీరు ఎంత హైజీన్ గురించి మాట్లాడుతున్నారు కదా, మరి మీరు వెయిటింగ్ హాల్లో ఉన్నప్పుడు టిష్యూస్ కింద పడేస్తారు అక్కడికక్కడే, అంటే కొంచెం ఇది పర్సనల్గా వెళ్తుంది అనేది చూసి నవదీప్ గారు పర్సనల్ ఏదైనా ఉంటే బయట చూసుకోండి, ఇక్కడెక్కడ మీ పాయింట్లు చెప్పండి అంటే, కంటెస్టెంట్స్ని అడగండి శ్వేత అంది, కంటెస్టెంట్స్ని కూడా అడగండి ఏదన్నా ఉంటే వాళ్ళు కూడా కాదు అని చెప్తారు అన్నారు. ఈలోపు శ్రీముఖి ఏమందంటే, ఓకే నువ్వు కంటెస్టెంట్స్ని అడగమన్నావు కాబట్టి మేము అడుగుతున్నాము అని చెప్పేసి, కంటెస్టెంట్స్ మీకు హిపోక్రటిక్గా శ్వేత అనిపించింది అంటే ఎవరు చేతులు ఎత్తలేదు. సో ఏంటండి ఇది అని చెప్తే, అంటే శ్వేత అంటుంది, ఏంటండి హరీష్ గారు ఇది ఇలా హిపోక్రటిక్ అనేస్తే ఎలా అంటే, వాళ్ళే చెప్తారని చెప్పేసి జడ్జెస్ని చూపిస్తే జడ్జెస్ కూడా ఆయన ఒపీనియన్ అయింది. సో ఇక్కడికి అయిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ నవదీప్ గారు పిలిచారు ప్రసన్న గారిని. పిలిచిన తర్వాత శ్రీముఖి మీకు మంచి స్టోరీ ఉంది, బట్ అగ్ని పరీక్షలో ఇంకా మేము దాన్ని చూడలేదు, అంటే ఇక్కడ మీరు ఏం ప్రూవ్ చేసుకోలేదు అన్నట్టుగా మాట్లాడింది. అయితే ఆయన కూడా నాకు ఛాన్స్ ఏం రాలేదు, వచ్చినవి కూడా అలా ఏదో జరిగి ఓడిపోతూ ఉంది.
అన్నట్టు మాట్లాడారు. సో కొంచెం ఎక్కువసేపు ఆలోచిస్తున్నారు తీయడానికి బ్యాచ్. సో శ్రీముఖి గారు ఏంటంటే వచ్చి ఛాన్స్ దొరకదు, ఛాన్స్ తీసుకోవాలి, కొంచెం ఫాస్ట్గా తీయండి, 3 ఎపిసోడ్స్ నుంచి చూస్తున్నారు కదా, ఎవరికి ఏమి ఇవ్వాలో కూడా కొంచెం ఐడెంటిటీ లేదా అన్నట్టు మాట్లాడారు. అయితే నేను ఇద్దామనుకున్న వాళ్ళు ఆల్రెడీ అయిపోయారు, ఇక్కడ బ్యాచెస్ కూడా లేవు అని చెప్పేసి, అంటే మీరు హరీష్ గారికి ఈగోయిస్టిక్ ఇద్దాం అనుకున్నారంటే అవును అన్నారు. అయితే నెక్స్ట్ డమ్ అనే ట్యాగ్ తీసుకుని నాగప్రశాంత్ని పిలిచారు. డమ్ అంటే ఏంటి? తెలివి తక్కువతనం నాగప్రశాంత్కి ఎందుకు అని నాకు అనిపించింది. అయితే ఆయన రీజన్స్ ఏంటంటే, మొన్న గిఫ్ట్ ఇచ్చారు కదా, లీడర్ ఇచ్చారు కదా, సో లీడర్ నువ్వు ఆలోచించుకుని ఇవ్వలేదు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఒక సింపతితో నాకు ఇచ్చావు అనేది నా పాయింట్ అని చెప్పేసి ఆయన మాట్లాడితే అంటే నేనేమనుకుంటున్నానంటే, నాకు ఒక సింపతితో ఆ బాక్స్ ఇచ్చావు అని చెప్పేసి నేను ఫీల్ అవుతున్నాను అని చెప్పేసి ప్రసన్న గారు చెప్తే, నాగప్రశాంత్ గారేమో నేనైతే అలా ఇవ్వలేదు, అంటే నేను జెన్యున్గా ఫీల్ అయ్యే ఇచ్చాను అని చెప్పేసి ఆయన నాగప్రశాంత్ గారు పాయింట్స్ చెప్పుకున్నారు. అంటే ఇటువరకు ఛాన్స్ రాలేదు, మీకు ఇప్పుడు ఛాన్స్ వస్తే మీరు ఫిజికల్గా అండ్ మెంటల్గా ప్రూవ్ చేసుకుంటారు అని చెప్పి నేను మీకు ఇచ్చాను ఆ లీడర్ది అని ఆయన పాయింట్స్ పెడితే, నేను అలా ఫీల్ అయ్యాను అని చెప్పేసి ఈయన పాయింట్స్ ఈయన పెట్టారు. సో జడ్జెస్ ఏమన్నారంటే, ఇప్పుడు అంటే మీ మీద సింపతి చూసుకుని మీరు ఇచ్చారని అనుకుంటున్నారు కదా, ఆయన అంటే ఒక జాలిగుణంతో ఇచ్చానని అనుకోవచ్చు కదా, అది మంచిదే కదా అని చెప్పేసి, దీంట్లో డమ్మే ఉంది, డమ్ అంటే తెలివి తక్కువ తనం కదా అని చెప్పేసి వీళ్ళు జడ్జెస్ కూడా అన్నారు. అయితే నాగప్రశాంత్ కూడా, నాకు క్లారిటీ ఉంది నేను ఎందుకు ఇచ్చానో, మీ క్లారిటీ లేదు, అంటే మీరు డమ్ అని అర్థం కదా అని చెప్పేసి జస్ట్ ఇలా డిబేట్ చేసుకున్నారు. అండ్ నాగప్రశాంత్ కూడా నేను సింపతి అనే వర్డ్ వాడాను అంటే వాడలేదు అని చెప్పేసి ప్రసన్న గారు కూడా అన్నారు. లాస్ట్లో ఐ లైక్ హిమ్ ఎ లాట్, బట్ ఆ టాస్క్ తర్వాత నాగప్రశాంత్ అంటున్నాడు, ఆ గిఫ్ట్ టాస్క్ తర్వాత నా మీద ఒపీనియన్ చాలామందికి మారింది, దానికి నేను ఏం చేయలేను అని చెప్పేసి అన్నాడు. ఇక ప్రసన్న కూడా ఐ రెస్పెక్ట్ యువర్ పాయింట్స్ అన్నారు. అక్కడికి అయిపోయింది. ఇక్కడికి తెగలేదు కాబట్టి హరీష్ గారిని రమ్మన్నారు. ఎందుకంటే ప్రసన్న గారు హరీష్ గారికి ఇద్దామనుకున్నారు కదా, సో హరీష్ గారిని రమ్మన్నారు. హరీష్ గారు వచ్చారు. బ్రదర్ మీరు ఎక్స్టర్నల్గా మాట్లాడేస్తారు, అది కొంచెం హర్ట్ అవుతుంది అందరికీ, ఇప్పుడు మిమ్మల్ని మీరు మర్యాదగా ఎలా మాట్లాడాలి అని కోరుకుంటారో అందరూ అలాగే కోరుకుంటారు కదా అంటే, హరీష్ గారు పాయింట్స్ పెట్టారు. మరి మీతో ఎలా మాట్లాడాలి, నేను ఇక్కడికి ఏమీ బటర్ వేసి మేము మసాజ్ చేయడానికి రాలేదు కదా, ఏదైనా పాయింట్ ఉంటే డైరెక్ట్గా మాట్లాడుతున్నాను, అండ్ నేను మించి కూడా మాట్లాడట్లేదు, పాయింట్స్ బట్టి నేను మాట్లాడుతున్నాను అని చెప్తే, ఏం మాట్లాడుతున్నావు అని ఈయనంటే హరీష్ గారు కూడా, మీరు కూడా మాట్లాడండి, మీకు నోరిచ్చారు, మీకు నోరిచ్చిన మాట్లాడడానికే కదా, మీ పాయింట్స్ మీరు పెట్టండి అని చెప్పేసి ఆయన కొంచెం గట్టిగా మాట్లాడినా సరే ఆయన మాటల విధానంలో ఆయనకి రెస్పెక్ట్ ఇస్తున్నట్టు అర్థమవుతుంది. ఇందులో తప్పేం లేదు, ఈయన ఒపీనియన్ ఆయన చెప్పుకుంటున్నాడు. బట్ ప్రసన్న గారు ఏంటంటే డిఫెండ్ చేసుకోలేకపోతున్నారు, మళ్ళీ అంటే ఒక మాట అనలేకపోతున్నారు గట్టిగా, అదనమాట ఇక్కడ ప్రసన్న గారిది ఫాల్ట్ ఇది. అంటే ఆయన బయట మంచి బిహేవియర్ అది, బట్ లోపలికి వెళ్ళాలంటే కష్టం, ఎప్పుడు ఒపీనియన్లు మొహమ్మే చెప్పేయాలి ఇక్కడ, అదనమాట. సో శ్రీముఖి కూడా మంచిగానే డీల్ చేసింది. ఇక హరీష్ గారు వెళ్ళిపోయారు, శ్రీముఖి గారు కూడా మంచిగానే డీల్ చేసింది. మరి మీకు ఈ పాయింట్ ఉన్నప్పుడు మీరు గట్టిగా చెప్పాలి కదా ఏంటంటే, అంటే ఫీల్ అయ్యారు అక్కడ ప్రసన్న గారు, అంటే మొహం మీద ఇలా చెప్పేసరికి ఫీల్ అయితే ఇక ఇలా చెప్పాలి కదా అంటే, ఇక ఆయన ఏం మాట్లాడలేక వెళ్ళిపోయి కూర్చున్నారు, అయిపోయింది. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ పిలిచారు, సోల్జర్ పవన్ కళ్యాణ్ వచ్చేసి పవన్ని సెలెక్ట్ చేసుకున్నాడు. ఇమ్మెచ్యూర్ అనే ట్యాగ్ని డేమాన్ పవన్కి ఇచ్చాడనమాట. సో టు బి ఫ్రాంక్ చెప్పాలంటే, నీకు నీ పర్ఫార్మెన్స్ ఫస్ట్ నుంచి అసలు ఏం లేదు, ఓవరాల్గా కానీ ఏదైనా టాస్క్ వచ్చినప్పుడు కానీ ఎవరైనా ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు కానీ అక్కడ నీది వాయిస్ రైజ్ అయినా అందులో పాయింట్ ఉండదు అని చెప్పాడు, అంటే పాయింట్ నాకు కనిపించట్లేదు అని చెప్పాడు. సో డేమాన్ పవన్ కూడా డిఫెండ్ చేసుకున్నాడు, అంటే నేను మాట్లాడేది నీ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్కి అంత అర్థం కావట్లేదేమో అని చెప్పేసి. సో ఎందుకంటే నేను గేమ్స్ ఆడాను, ఎంటర్టైన్మెంట్ ఇచ్చాను, అండ్ అరగుండు చేసుకోమన్నారు, అరగుండు నేను అక్కడ చేసుకోలేను,
అది ఇమ్మెచ్యూర్ కాదు. సో నేను టాస్క్ ఇప్పుడు నేను బిగ్ బాస్కి వచ్చిన అరగౌండ్ చేసుకోవడానికి కాదు, నన్ను నేను ప్రెజెన్స్ చేసుకోవడానికి, ప్రూవ్ చేసుకోవడానికి అని చెప్పేసి డేమోన్ పవన్ చెప్తున్నాడు. ఇది ఇమ్మెచ్యూర్ కాదు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఏమో అసలు ఇదని కాదు, నువ్వు టాస్క్ ఆడలేదని చెప్పేసరికి ఇలా కొంచెం డిబేట్ జరిగింది, అంతేం పెద్ద అనిపించలేదు. సో ఫస్ట్ పవన్ కళ్యాణ్ అందరు కంటెస్టెంట్స్ని శ్రీముఖి అడిగింది, పవన్ ఇమ్మెచ్యూర్ అని ఎవరు అనుకుంటున్నారంటే ఎవరి చేతులు ఎత్తలేదు. బట్ ప్రియా హరీష్ చేతులు ఎత్తారు. అక్కడ ప్రియాని అడిగితే శ్రీముఖి ఎందుకు చేతులు ఎత్తావని చెప్పేసి ఇమ్మెచ్యూర్ అయితే కాదు కానీ సెల్ఫ్ సెంటర్డ్ అని నేను అనుకుంటున్నాను అని చెప్పింది. ఈలోపు జడ్జెస్ ఏంటంటే సెల్ఫ్ సెంటర్డ్ అంటే తను ఎక్కువగా అనుకోవడం, అది బిగ్ బాస్కి మంచిదే కదా. ఇప్పుడు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అనుకోవడం కంటే అందరూ బాగుండాలి నేను కూడా బిగ్ బాస్కి వెళ్ళాలి అనుకోవడం తప్పులేదు కదా అని చెప్పేసి అది తప్పేం కాదు అని చెప్పేసి అన్నారు. అక్కడికి అయిపోయింది. అక్కడికి అయిపోయిన తర్వాత ఇక ఇంతే. నెక్స్ట్ అనూషని పిలిచారు. అనూష వచ్చేసి బ్యాడ్జెస్ అక్కడ ఏం లేవు, నేను పెట్టాల్సింది అంటే నేను పెట్టాల్సిన బ్యాడ్జెస్ అక్కడ లేవు అంటే నీకు ప్లెయిన్ బ్యాడ్జ్ ఇస్తాను, దాని మీద రాసి నువ్వు ఎవరికి ఇవ్వాలనుకుంటే ఇవ్వు అని చెప్పేసి చెప్పింది. దాలియాని పిలిచింది. దాలియా నువ్వు ఇప్పుడు నేను గేమ్స్ ఆడతాను, నువ్వు గేమ్స్ ఆడతావు, బట్ నేను గేమ్ ఆడినా తీసుకోగలను, నువ్వు తీసుకోలేవు. కానీ దాన్ని ఎక్కువగా ఆలోచించేసి ఆ ఎనర్జీని 2 to 3 days అలాగే క్యారీ చేస్తూ ఉంటావు, అది నాకు నచ్చట్లేదు అని చెప్పేసి తన ఒపీనియన్ తను చెప్తుంది. అయితే ఈలోపు నవదీప్ వచ్చి ప్లెయిన్ బ్యాడ్జ్ మీద రాయాలిగా నేము, అయితే ఏంటి వేస్ట్ అని రాద్దాం అయితే అంటే లేదు అంది అనూష అయితే వద్దంది. ఈలోపు శ్రీముఖి అంటే ఓవర్ థింకింగ్ అంటే ఆ ఓవర్ థింకింగ్ అని అంది. ఓవర్ థింకింగ్ అని అనూష అంటే ఓవర్ థింకింగ్ రాయాలిగా, అనూష ఇష్టం కదా అది. ఈయనేమో ఓవర్ థింకింగ్ ఏం సరిపోయిద్ది, అది చాలా చిన్నగా ఉంటుంది అంటున్నా. డమ్ చిన్నదే, క్లెవర్ చిన్నదే, ఓవర్ స్మార్ట్ చిన్నదే, ఓవర్ థింకింగ్ కూడా కరెక్టే కదా, ఇంకేంటి దానికంటే ఎక్కువ. ఇదైతే చాలా రాంగ్. అయితే దీనికి ఈలోపు శ్రీముఖి వచ్చి అంటే లూజరా అంటే ఆ లూజర్ అని రాద్దామని చెప్పేసి లూజర్ అని రాసి డైరెక్ట్ ట్యాగ్ ఇచ్చారు. ఇది నా ఉద్దేశంలో అయితే, నా ఒపీనియన్లో చాలా రాంగ్. ఎందుకంటే అనూష ఉద్దేశంలో కూడా అది ఓవర్ థింకింగే, లూజర్ కాదు. అయినా ఆవిడ చెప్పిన పాయింట్లో లూజర్ ఎక్కడ వచ్చిందో నాకైతే అర్థం కాలేదు. నవదీప్ గారికి ఏమర్థమైందో కానీ ఏమో. మీరు కూడా మీ ఒపీనియన్స్ కామెంట్లో చేయండి. అండ్ అయితే ఇదే చెప్పింది అనూష, ఓవర్గా ఎక్కువ ఆలోచిస్తావని చెప్పేసి. దానికి డాలియానేమో ఇప్పుడు అందరిది ఒకేలాగా ఉండదు కదా బిహేవియర్, నేను అలాగే ఉంటాను అంటే ఫేక్గా ఉండలేను, నేను నాకు ఎలా అనిపిస్తే అలాగే ఉంటానని చెప్పేసి డాలియా తను డిఫెండ్ చేసుకుని నేనైతే లూజర్ అని ఒప్పుకోను అంది. ఓకే అయిపోయింది, ఒప్పుకోలేదు అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇక కల్కి ఒకటే మిగిలింది. కల్కిని పిలిచారు. కల్కిని పిలిచి నీ మీద ఎవరికి ఒపీనియన్స్ లేవనుకుంటా, అది కూడా తప్పే. మళ్ళీ ఒపీనియన్స్ లేవు ఎందుకు లేవు అని అడుగుతున్నారు. ఇప్పుడు ఈవిడ కూడా చెప్పింది ఒపీనియన్స్ లేవు అంటే అది వాళ్ళ ఇష్టము, ఇప్పుడు 5,000 ఒకేలాగా ఉండవు అంటే అందరి ఆలోచనలు ఒకేలాగా ఉండవు, నాకు ఒక ఒపీనియన్స్ ఉంటాయి వాళ్ళకి ఒక ఒపీనియన్స్ ఉంటాయి, సో మీకు ఏదైనా ఒపీనియన్ అంటే చెప్పండి అని చెప్పేసి కల్కి అంది. సో ఇక్కడ నేను ఒకటి చెప్తాను, ఇప్పుడు నాకు ఒకటి మీద ఒపీనియన్ ఉండొచ్చు, ఆడి నెక్స్ట్ అదే ఒపీనియన్ ఇంకొకరి మీద ఉండొచ్చు, కానీ నేను ఎవరిని సెలెక్ట్ చేసుకుంటా, ఫస్ట్ వన్నే సెలెక్ట్ చేసుకుంటా. అలా అందరూ సెలెక్ట్ చేసుకుంటారు. సో అందులో కల్కి లేదు, తప్పేముందంట. ఒపీనియన్ లేకపోవడం తప్పు కాదు కదా, అంటే ఒపీనియన్ ఉండొచ్చు, అంటే లేకపోయేది ఎలా ఉంటుంది, సెకండ్ పర్సన్ అయి ఉంటారు అంతే, వాళ్ళ మీద కూడా ఏదో ఒక ఒపీనియన్ ఉంటుంది కదా. ఆ విషయంలో తెలియదండి జడ్జెస్కి. మరి ఇన్ని సీజన్లు ఆడి ఎలా గెలుచుకున్నారు అసలు, ఏమో మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించాలి కదా. అదే కంటెస్టెంట్స్ని అంటారుగా ఒక మాట జారిపోతారు వర్క్నే, ఏం తెలుసు మీకు ఇది అది అని. అయితే కల్కిని కూర్చోబెట్టేశారు. నెక్స్ట్ మెయిన్ టాస్క్ అనమాట. సో బ్యాడ్జెస్ పెట్టించుకున్న వాళ్ళందరూ ఒక స్టేజ్ మీద నుంచోమన్నారు, అండ్ వాళ్ళకి ఎవరెవరైతే పెట్టారో వాళ్ళ వెనకాల నుంచోమన్నారు. ఇక్కడ టాస్క్ ఏంటంటే, ఇప్పుడు మీరు తోలుబొమ్మలాడి చూసుంటారు కదా, ఇలా 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 కర్రలతో అంటారు. సో ఇక్కడ కూడా అంతే టాస్క్. కింద ఒకళ్ళు కూర్చుని ఉంటారు, వాళ్ళ వెనకాల వాళ్ళ టీమ్మేట్ ఏమో పైన నుంచుని ఉంటాడు. అంటే ఇక్కడ ఒకళ్ళు కూర్చున్నారనుకో, నేను ఇక్కడ నుంచుని ఉన్నా, సో వాళ్ళ చేతులకు ఒక బెల్ట్తో ఒక 2 స్టిక్స్ కట్టేసి ఆ స్టిక్స్ని పైన వాళ్ళకి ఇస్తారు. వీళ్ళ కింద కూర్చున్న వాళ్ళ కళ్ళకేమో బ్లైండ్ ఫోల్డెడ్ ఉంటాయి, పైన వాళ్ళేమో వాళ్ళ చేతుల్ని ఇలా ఆపరేట్ చేస్తూ ఉంటారు. ఓకేనా, అర్థమైందా? ఇప్పుడు టాస్క్ ఏంటంటే, శ్రీముఖి ఒక ఫోటో చూపిస్తుంది, ఆ ఫోటోలో ఒక ఐటెం ఉంటుంది, అది స్వీట్స్. ఒక స్వీట్ ఉంటుంది, ఆ స్వీట్లు ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఒక ప్లేట్లో స్వీట్స్ ఉంటాయి అనమాట. అంటే బ్లైండ్ ఫోల్డెడ్ కట్టేసిన తర్వాత స్వీట్స్ తెప్పిస్తారు. సో సపోజ్ ఇప్పుడు శ్రీముఖి గులాబ్ జామ్ అని చెప్పింది అనుకోండి,
ఆ పైన ఉన్న వాళ్ళు ఇలా అంటే ఆపరేట్ చేస్తూ ఆ కింద ఉన్న వాళ్ళ చేతులతో గులాబ్ జామ్ పట్టించి ఆ లెఫ్ట్ చేయి నుంచి రైట్ చేయికి పాస్ చేయించి ఇక్కడ ఒక చిన్న బౌల్ ఉంటుంది, ఆ బౌల్లో పెట్టాలి కింద ఉన్న వాళ్ళు. బౌల్లో పెట్టేసిన తర్వాత ఆ పైన ఉన్న వాళ్ళు స్లోగా దిగేసి, అంటే వీళ్ళకి డిస్టర్బ్ చేయకోకుండా స్లోగా దిగేసి వెళ్ళి గంట కొట్టాలి. ఎవరైతే అలా ఫాస్ట్గా గంట కొడతారో వాళ్ళకి పాయింట్. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మధ్యలో మాట్లాడకూడదు అండ్ వాళ్ళకి ఏ ప్రాక్టీస్లో అసలు ఏం చేయకూడదు, జస్ట్ ఆట ఆడాలంతే. ఇక్కడ ఇంకోటి చెప్తాను మీకు. సో అలాగే టాస్క్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఎవరెవరు నుంచున్నారో చూపిస్తాను. సో దివ్య, మనీష్ ఒక టీము, ప్రసన్న, నాగా, అంటే ఇందాక ఎవరెవరైతే చెప్పుకున్నారో వాళ్ళే టీము. ప్రసన్న కూర్చున్నాడు, నాగా నుంచున్నాడు, ఇందాక దివ్య కూర్చుంది, మనీష్ నుంచున్నాడు, ప్రియా కూర్చుంది, షాకిబ్ నుంచున్నాడు, దాలియా కూర్చుంది, అనుష నుంచుంది, శ్రేయ కూర్చుంది, శ్రీజ నుంచుంది. అంటే నుంచుంది అంటే ఇలా ఆపరేట్ చేసేవాళ్ళు, కూర్చుంది అంటే బ్లైండ్ ఫోల్తో ఇలా స్వీట్ని బౌల్లో పెట్టాలి. అయితే ఇది అయిపోయింది, బ్లైండ్ ఫోల్స్ పెట్టారు. సో చెప్పా కదా, ఎవరైతే మాట్లాడినా ఏదైనా చేసినా టీం అవుట్ అది. సో స్వీట్స్ తెప్పించారు. ఫస్ట్ జిలేబీ చూపించింది శ్రీముఖి. అయితే ఫస్ట్ కొట్టింది అనూష, అంటే ఇలా పెట్టించేసింది తన టీమ్మేట్తో దాలియాతో వెళ్ళి బెల్లు కొట్టేసింది అనూష. వెళ్ళి కొట్టేసిన తర్వాత నెక్స్ట్ లడ్డు షాకిబ్ కొట్టాడు, రసగుల్లా షాకిబ్ కొట్టాడు, కాజా అనూష కొట్టింది. ఇక్కడ ఇద్దరిద్దరు 2 టైమ్స్ కొట్టారు. సోన్ పాపిడి శ్రీజ కొట్టింది, గులాబ్ జామున్ పవన్ కొట్టాడు. కొట్టిన తర్వాత దాలియా బిచ్చువన్ రా అని మాట్లాడింది. రూల్స్ ప్రకారం మాట్లాడినా సరే డిస్క్వాలిఫై కదా, అంటే టీం అవుట్ కదా. అండ్ అదే టైంలో షాకిబ్ ఇలా 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 ప్రాక్టీస్ చేపిస్తున్నాడు ప్రియాతో. అది వెళ్ళి సీరియస్గా వెళ్ళి అరిచింది శ్రీముఖి. అరిచి ఆ టీంని డిస్క్వాలిఫై చేశారు, అంటే అవుట్, టీం అవుట్. మరి ఇక్కడ దాలియా కూడా మాట్లాడిందిగా, కళ్ళు దొబ్బినాయి అది వీళ్ళకి, జడ్జెస్కి కానీ హోస్ట్కి కానీ యాంకరింగ్ కానీ. దాలియా కూడా మాట్లాడినప్పుడు దాలియాని కూడా తీసేయాలి కదా టీంని, మరి వాళ్ళని ఎందుకు ఆడిచ్చారు? నెక్స్ట్ ఇప్పుడు షాకేబో 2 పాయింట్స్ ఉంది, నెక్స్ట్ దాలియా అండ్ అనూష కూడా 2 పాయింట్స్ ఉంది. ఒకవేళ వాళ్ళు గెలిస్తే వాళ్ళు విన్ అయిపోయినట్టే కదా. మరి ఇది అంటే ఇది కావాలని చేస్తున్నారా ఏంటి వీళ్ళు? నెక్స్ట్ ఏమో కాజు కట్లీ చూపించింది, హరీష్ గారు కొట్టారు. నెక్స్ట్ కలాకండ్ చూపించింది, నాగప్రశాంతి 3 సార్లు కొట్టేశాడు. నెక్స్ట్ 3 నాగప్రశాంతే కొట్టేశాడు. సున్నుండ అండ్ హల్వా 3 నాగప్రశాంతే కొట్టేశాడు. సో విన్నర్ వచ్చేసి నాగప్రశాంత్. అయితే గేమ్ అయిపోయింది, నాగా విన్నర్. ఓట్ అపీల్ కదా ఇప్పుడు. సో నాగాన ప్రసన్నాన డిసైడ్ చేసుకోండి అంటే మేము ముందే డిసైడ్ చేసుకున్నాం, నేను ఇద్దాం అనుకుంటున్నాను అని చెప్పి ప్రసన్న అడిగారు. సో ప్రసన్న ఓట్ అపీల్ ఇచ్చేశారు. నెక్స్ట్ వచ్చేసి వర్స్ట్ ప్లేయర్ ఈరోజు ఇద్దరికి ఇస్తామన్నారు. ఫస్ట్దేమో ప్రసన్న అని పిలిచారు, ఎందుకంటే ఇది బిగ్ బాస్ హౌస్, ఇక్కడికి వచ్చినప్పుడు మీ ఒపీనియన్స్ మీరు పెట్టాలి, మీరు పెట్టలేకపోతున్నారు అని చెప్పేసి వర్స్ట్ ప్లేయర్ ఇచ్చారు. ఇది ఓకే, ఎందుకంటే ఆయన ఒపీనియన్స్ ఆయన అసలు చెప్పలేకపోతున్నాడు, డిఫెండ్ చేసుకోలేకపోయాడు. నాగప్రశాంత్తో డిఫెండ్ చేసుకోలేకపోయాడు, హరీష్ గారితో కూడా డిఫెండ్ చేసుకోపోయాడు. అండ్ మాటలు తీసుకోలేకపోతున్నాడేమో అని నాకు అనిపించింది, ఎందుకంటే చాలా ఎమోషన్ అనిపించింది నాకు కూడా ఆయనది చూసినప్పుడు. ఆయన మంచి పనిచే, కానీ ఈ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చినప్పుడు తప్పదు, డిఫెండ్ చేయాలి. అవతలోడు మనోడైనా ఏదైనా పాయింట్ ఉంటే పాయింట్ మాట్లాడాల్సిందే, పాయింట్ లేకపోయినా అప్పుడప్పుడు పాయింట్ మాట్లాడాల్సి వస్తుంది. సో ఇలాగే ఉంటే మాత్రం హౌస్లో అయితే కష్టం, హౌస్లోకి వెళ్ళడం కష్టం. ఫస్ట్ నా ఒపీనియన్ అయితే హౌస్లోకి వెళ్ళలేరు అనేది నా ఒపీనియన్. ఇలా ఉంటే మాత్రం నాకు తెలిసి వెళ్ళరు అని అనుకుంటున్నాను, ఎందుకంటే ఆల్రెడీ 2 yellow cards వచ్చేసినట్టున్నాయి శ్వేతకి అండ్ ప్రసన్న గారికి. వాళ్ళు బయటకు వచ్చేసారు, మిగతా 30 మెంబర్స్ వెళ్ళినట్టు ఉన్నారు నాకు తెలిసి. అండ్ ఇది సో ఇక్కడ ఏంటంటే వర్స్ట్ ప్లేయర్ ప్రసన్నకి ఇచ్చారు. నెక్స్ట్ ఇంకొకటి ఎల్లో కార్డు ఉంది కదా, అది ఎవరికి వస్తుంది అంటే షాకిబ్ చెయ్యెత్తేసాడు, ఎందుకంటే అనుకున్నాడు షాకిబ్ అవుట్ అయిపోయాడు కదా. సో షాకిబ్ ఏమన్నాడు స్టేజ్ మీదకి వచ్చి, నేను స్ట్రాటజీ లాగా ఫీల్ అయ్యాను, మీరు చెప్పారు అంటే, అభిజిత్ నువ్వు ఓవర్ స్మార్ట్గా ఆలోచిస్తున్నావు బ్రదర్, నువ్వు నార్మల్గా ఉండి గేమ్ ఆడు, మరి ఓవర్గా థింక్ చేసి ఓవర్ స్మార్ట్ చేయకు అని చెప్పేసి కొంచెం అలా జరిగింది ఇద్దరికి. సో షాకిబ్కి ఎల్లో కార్డు. నెక్స్ట్ వచ్చేసి మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ వచ్చేసి నాగప్రశాంత్కి ఇచ్చాడు. నాగప్రశాంత్కి ఇవ్వడం ఈ ఎపిసోడ్లో కరెక్ట్, ఎందుకంటే ఆయన డిఫెండ్ బాగా చేసుకున్నాడు, అదేవిధంగా లాస్ట్లో గేమ్ కూడా బాగా ఆడాడు. 3 వరుసనే చెప్పాడు, బెల్ కొట్టేశాడు ఫాస్ట్గా. నాగప్రశాంత్ వచ్చినప్పుడల్లా నాగపాము కాటు వేసింది ఆ సాంగ్ వేస్తున్నారు.
ఆయన ఒక బీజిఎం అయిపోయిందనమాట. ఇది ఈరోజు ఎపిసోడు. మొత్తం 5 మెంబర్స్కి ఎల్లో కార్డు వచ్చింది ఇప్పటిదాకా. దాల్యా, శ్వేత, ప్రసన్న, మనీష్ అండ్ షాకిబ్. ఈ 5 మెంబర్స్కి వచ్చింది. ఈ 5 మెంబర్స్లో రేపు అంటే ఇంకా 3 డేస్ ఉంది, 3 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఈ మూడు ఎపిసోడ్స్లో ఎవరికైనా మళ్ళీ ఎల్లో కార్డు వస్తే అవుట్ ఆఫ్ ది షో. నాకు తెలిసి ప్రసన్న గారికి, శ్వేత గారికి వచ్చినట్టుంది. వాళ్ళు అవుట్ ఆఫ్ ది షో అయినట్టున్నారు, బయట ఇంటర్వ్యూస్లో కూడా చెప్పుకుంటున్నారు కాబట్టి. అండ్ నా ఒపీనియన్ అయితే లోపలికి ఎవరెవరు వెళ్తారు అని అనిపిస్తుందంటే, ఫస్ట్ పవన్ కళ్యాణ్, సోల్జర్ ఆర్ నాగప్రశాంత్ కానీ, నెక్స్ట్ శ్రీజ పక్కా అనుకుంటున్నాను, నెక్స్ట్ ప్రియా అండ్ దివ్యనికిత గారు అండ్ మనీష్ అండ్ హరీష్. ఈ 7 మెంబర్స్లో ఒక 5 మెంబర్స్ వెళ్తారు లేదా 6 మెంబర్స్ వెళ్తారు అని అనుకుంటున్నాను. ఇది నా ఒపీనియన్. హౌస్లోకి ఎవరెవరు వెళ్తారు అనేది మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. అండ్ ఓటింగ్ కూడా మీరు వేస్తున్నారు, కానీ ఓటింగ్ నాకు సరిగ్గా ఉన్నట్టు అనిపించట్లేదు. మరి ఏదో పియర్ ఓటింగ్స్ ఎక్కువ పండుతుంది అని అనిపిస్తుంది. చూద్దాం మరి ఎవరెవరు వెళ్తారో లాస్ట్లో. ఇది ఈరోజు ఎపిసోడు. మీకు నేను చెప్పా కదా పాయింట్స్. దాల్యా విషయంలో నవదీప్ చేసింది ఏంటి, తప్పా రైటా? నా దృష్టిలో తప్పే. నెక్స్ట్ ప్రసన్న గారిది అంటే బిగ్ బాస్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుందా ఉండదా? ఆయన చేసింది మామూలుగా ఆయన ఇలా ఒపీనియన్స్ పెట్టకపోవడం వల్ల ఆయనకి మైనస్ అయిద్దా ప్లస్ అయిద్దా? ఇది కూడా కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి దాల్యాకి అవుట్ ఇవ్వలేదు, షాకిబ్కి టీం అవుట్ ఇచ్చేసారు, అది కూడా కామెంట్ చేయండి దాని గురించి. సో ఇంతే ఫ్రెండ్స్, ఈరోజు ఎపిసోడ్ ఎక్కువ అయిపోతుంది, సో అందుకని త్వరగా చేసేస్తున్నాను. అండ్ రేపు ఇంకో ఎపిసోడ్తో వచ్చేస్తాను. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీడియో చూసేయండి. అంతే. బై ఫ్రెండ్స్.